నీతి, ధర్మం, న్యాయం ఈ మూడు ఒకటేనా? వీటి మధ్య తేడా ఏమిటి? తేడా ఉన్నది. నీతి వేరు, ధర్మం వేరు, న్యాయం వేరు. నీతి ధర్మాన్ని మనం ఆచరించలేనప్పుడు ధర్మం తప్పకుండా ప్రవర్తించేటువంటి విధానాన్ని నీతి అని అంటాం. ధర్మం ఉన్నది, ఇదిగో ఈ విధంగా నీవు ఆచరించాలి అని చెప్పారు. ఆ విధంగా మనం ఆచరించలేము, పరిస్థితులు ప్రభావం చేత ఆచరించలేనప్పుడు ధర్మానికి చేటు కలగకుండా ప్రవర్తించేటువంటి విధానాన్ని, ఆ విధానము కొరకు మనం వెళ్ళేటువంటి మార్గాన్ని నీతి మార్గము అన్నారు. కనుక ధర్మము అనబడేటువంటిది కత్తితో వేటు వేసినట్టే, ఖచ్చితంగా చేయవలసిందే. నీతి అనేది ఆ ధర్మం తప్పకుండా అది చెయ్యలేనప్పుడు ఏ విధంగా చెయ్యాలో తెలియచేసేటువంటి దాన్ని నీతి అంటారు. న్యాయము అనేది ఒక్కొక్కప్పుడు పరిపూర్ణంగా మారిపోతుంది. నీతి, ధర్మము రెండు కొద్ది దగ్గరగా ఉంటాయి, న్యాయం పరిపూర్ణంగా తేడాగా ఉంటుంది. ఉదాహరణకు ఆడపిల్లకు వివాహం చేయాలి, ఇది ధర్మం. మగపిల్లవాడికి ఆడపిల్లకు కూడా వివాహం చేయడం అనేది ధర్మం. ఎందుకంటే ఉన్న 16 సంస్కారాల్లో వివాహం కూడా ఒకటి. కనుక ఆ సంస్కారం జరగాలి కనుక వివాహం చేసి తీరాలి. కానీ ఎప్పుడు వివాహం చేయాలి అనేది కూడా ధర్మం చెప్పింది. 8 వర్షాత్ భవేత్ కన్యా అని చెప్పారు. 8 ఏళ్ళు నిండి 9వ సంవత్సరం వచ్చిన తర్వాత ఆడపిల్లకు వివాహం చేయాలి. తగిన వయస్సులో ఉన్న మగపిల్లవాడికి ఇచ్చి చేయాలి. 60 ఏళ్ల వాడికి 8 ఏళ్ల పిల్లని ఇవ్వకూడదు. కనుక తగిన వయస్సులో ఉన్నవాడిని ఇచ్చి చేయాలి, అది వివాహం. అయితే ఇవాల్టి రోజున ఈ కలియుగంలో ఇప్పుడున్నటువంటి సామాజిక వ్యవస్థను అనుసరించి 8 ఏళ్ల పిల్లకు వివాహం చేయాలి అని ధర్మం చెబుతోంది కనుక మనం 8 ఏళ్లకే నిండిన తర్వాత 9వ సంవత్సరంలో వివాహం చేద్దాము అనుకుని చేస్తే వెళ్ళి ఎక్కడ కూర్చోవాలి అంటే చెరసాలలో కూర్చోవాలి. ధర్మమే అది. కానీ ఇక్కడ ఈ సామాజిక పరిస్థితిని అనుసరించి న్యాయం మారింది. వివాహం చేయడం అనే ధర్మం, వివాహం అట్లాగే ఉన్నది, కానీ న్యాయం మాత్రం మారింది. వయస్సు 21 సంవత్సరాలు అని వచ్చింది. కనుక న్యాయం అనబడేటువంటిది మారుతుంది కాలానుగుణ్యంగా, పరిస్థితుల ప్రభావం చేత మార్పు చెందవచ్చు, కొత్త న్యాయ వ్యవస్థ రావచ్చు. ధర్మము ఎప్పటికీ ఒకే రకంగా ఉంటుంది. ధర్మం తప్పకుండా మరుమార్గంలో వెళ్ళేటువంటి మార్గాన్ని నీతి అని అంటాము. కనుక ధర్మానికి, నీతికి, న్యాయానికి ఇంత తేడా ఉన్నది.